హే గాయ్స్, ఇప్పుడే మా బాబాయ్ ఒక మాట అన్నాడనమాట. అది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తాగుబోతోడైనా, తిరిగిపోతోడైనా, ఎట్లా అంటోడైనా సరే మనకంటూ మన లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చినప్పుడు, 10 మంది ముందు పెళ్లి చేసుకొని ఉన్నప్పుడు, మన తల్లిదండ్రుల్ని కాదనుకొని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడిని భరించటమే, చేసేది ఏమీ లేదమ్మా అని అన్నాడు. నేనన్నా, ఎందుకు బాబాయ్ భరించాలి? దేనికి భరించాలి? ఎంతకాలం భరించాలి? ఏ సిచ్యువేషన్ భరించాలి? అదే తప్పుని మళ్ళీ 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 చేస్తూ అదే గాయాన్ని మీద ఇంకా దెబ్బ కొడుతూనే ఉంటే ఆ గాయం మానేది ఎప్పుడు? ఆ గాయాన్ని మళ్ళీ ఆయింట్మెంట్ ఎప్పుడు రాపించుకోవాలని అంటే కరెక్ట్. కానీ నువ్వు ఇష్టపడ్డ పర్సన్కి ఎంత టైం ఇచ్చినా సరే అది తప్పు లేదు. ఎన్ని తప్పులు చేసినా దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకొని దాన్ని నువ్వు ఒప్పుకుంటేనే అదే ప్రేమ అమ్మ అని అన్నాడు. దీనికి మాత్రం నేను ఫిదా అయిపోయానమాట. అసలు ఈ మాటకి, మనం ఇష్టపడ్డ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా సరే దాన్ని మనం అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటేనే కదా ప్రేమ అవుతుంది అని అనిపించింది. సో మీకు కూడా ఇట్లాగే అనిపించిందా? నాకు కింద కామెంట్ చేయండి. సో ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే మనం ప్రేమించిన వాళ్ళ కోసం సరిదిద్దుకుంటే తప్పు లేదనమాట. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.